విష్ణు సహస్రనామాలలోని 31వ శ్లోకం అమృతాంశూద్భవో భాను శశిబిందు సురేశ్వర ఔషధం జగత సేతు సత్యధర్మ పరాక్రమ. అంటే సముద్ర మదన కాలమున చంద్రుని ఆవిర్భావమునకు కారణమైన వాడు, చంద్రుని వలె చల్లగా పాలించువాడు, సంసారమును వ్యాధిని హరించు ఔషధమైన వాడు, సత్యధర్మములను కాపాడు పరాక్రమము కలవాడు అయిన విష్ణుమూర్తికి నమస్కరించుచున్నాను అని ఈ శ్లోకం యొక్క భావం. విష్ణు సహస్రనామాలలోని 32వ శ్లోకం భూత భవ్య భవన్నాద పవన పావనో నలః కామ కామకృత్కాంత కామ కామప్రద ప్రభు. అంటే భక్తుల కోరికలను హరించువాడు. కామ అంటే కోరికలు కదా, సాత్వికుల కోరికలను ఫలింపచేయువాడు, పురుషార్థములను కోరువారి చేత కోరబడువాడు, భక్తుల కోరికలను సిద్ధింపజేయువాడు అగు విష్ణుమూర్తికి నమస్కరించుచున్నాను అని ఈ శ్లోకం యొక్క భావం. విష్ణు సహస్రనామాలలోని 33వ శ్లోకం యుగాధికృత్ యుగావర్తో నైకమాయో మహాశనః అదృశ్యో వ్యక్తరూపస్య సహస్రజితనందజిత్. అంటే స్థూలమగు అనేక రూపములతో ప్రకటనమవుతూ యుద్ధ క్రీడాదుల యందు రాక్షసాది సకల భూతములను జయించుచు అనేక యుగములను కల్పిస్తూ ప్రళయకాలమున సర్వమును గ్రహించువాడగు విష్ణుమూర్తికి నమస్కరించుచున్నాను. విష్ణు సహస్రనామములలోని 34వ శ్లోకం ఇష్టో విశిష్ట శిష్టేష్ట శిఖండీ నహుషో వృషః క్రోధ క్రోధకృత్కర్త విశ్వబాహుర్మహీధర. అంటే పరమానందము కలిగించువాడు, అందరికీ ప్రియుడు, సర్వశ్రేష్ఠుడు, ఇష్టులకు ఇష్టుడు, శిరోభూషణముగా నెమలి పింఛము దాల్చినవాడు, సజ్జనుల క్రోధమును హరించుచు దుర్జనుల ఎడల క్రోధమును ప్రకటించుచు వేధించువాడగు విష్ణుమూర్తికి నమస్కరించుచున్నాను. విష్ణు సహస్రనామాలలోని 35వ శ్లోకం అచ్యుత ప్రతిద ప్రాణ ప్రాణదో వాసవానుజః అపాం నిధిరధిష్టాన అప్రమత్త ప్రతిష్ఠితః. అంటే భావ వికారము లేక తన మహత్యమునందు స్థిరముగా ఉండువాడు, జీవులకు ఉత్పత్తి ఆశ్రయము, శిష్టులకు బలము, దుష్టులకు శిక్ష ఇచ్చువాడు, కశ్యపుని వలన అతిథియందు ఇంద్రునకు అనుజుడుగా జన్మించినవాడు, కర్మఫలముల ఇచ్చుటలో అప్రమత్తుడై ఉండువాడగు విష్ణుమూర్తికి నమస్కారం. విష్ణు సహస్రనామాల్లోని 36వ శ్లోకం స్కంద స్కందధరో దుర్యో వరదో వాయువాహనః వాసుదేవో బృహద్భానుర్ ఆదిదేవ పురందరః. అంటే అమృత రూపమున వాయువేగముతో చరించు కుమారస్వామి, 7 వాయువులను నడుపువాడు, వసుదేవుని కుమారుడు, సూర్యుని రూపములలో సమస్త ప్రాణులకు జన్మ పాలన భారములను వహిస్తూ ధర్మాన్ని కాపాడువాడు అగు విష్ణుమూర్తికి నమస్కరించుచున్నాను. విష్ణు సహస్రనామాలలోని 37వ శ్లోకం అశోకస్తారణస్తార శూరశౌర్యజనేశ్వరః అనుకూల శతావర్త పద్మీ పద్మనిభేక్షణః. అంటే ధర్మరక్షణార్థం అనేక అవతారములు దాల్చుచు అందరిలో ఆత్మగా ప్రకాశిస్తూ సంసార సాగరం నుండి తరింపచేయగలవాడగు విష్ణుమూర్తికి నమస్కరించుచున్నాను. విష్ణు సహస్రనామాలలోని 38వ శ్లోకం పద్మనాభో అరవిందాక్ష పద్మగర్భ శరీరభృత్ మహర్దిరుద్ధో వృద్ధాత్మ మహాక్షో గరుడధ్వజః. అంటే కమలముల బోలు అనేకములైన మహత్తరమైన కన్నుల కలవాడు, గరుత్మంతుని చిహ్నము గల ధ్వజమును దాల్చువాడు, మాయచేత అనేక రూపములు దాల్చువాడు అగు విష్ణుమూర్తికి నమస్కరించుచున్నాను. విష్ణు సహస్రనామాలలోని 39వ శ్లోకం అతుల శరభో భీమ సమయజ్ఞో హవిర్హరిః సర్వలక్షణ లక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః. అంటే సర్వజనులకు అభయమునిచ్చువాడు, దుర్జనులకు భయము కలిగించువాడు, సర్వభూత సమానత్వము యజ్ఞముగా కలవాడు, జ్ఞానములో సర్వ లక్షణములలో ఉత్తముడు, లక్ష్మీ నిలయుడు, అజేయుడు అయిన విష్ణుమూర్తికి నమస్కరించుచున్నాను అని ఈ శ్లోకం యొక్క భావం. విష్ణు సహస్రనామాలలోని 40వ శ్లోకం విక్షరో రోహితో మార్గో హేతుర్ దామోదర సహ మహీధరో మహాభాగో వేగవానమితాసనః. అంటే పుట్టుకకు
ప్రళయకాలమందు సంగ్రహణకు కారణమైనవాడు, ముముక్షువులకు మోక్షమార్గము, భూమిని ధరించినవాడు, అలాగే యశోదమ్మ చేత త్రాడుచే కట్టబడిన ఉదరము కలవాడు అగు విష్ణువునకు నమస్కారము.